నాన్న దగ్గర ఈరోజు నేను మార్నింగ్ పెసర దోశ వేయడానికి రాత్రే పెసళ్ళు 2 గ్లాసులు, 1 గ్లాసు బియ్యము, తర్వాత 1 గ్లాస్ అటుకులు, 1/2 స్పూన్ మెంతులు నానబెట్టి ఉంచిన నేను ఇక్కడ నేను మార్నింగ్ గ్రైండ్ చేస్తున్నా. ఇప్పుడు పెసరట్టు వేసుకోవడానికి గ్రైండ్ చేసుకుందాం. ఈరోజు మార్నింగ్ పెసరట్టుకు చట్నీ కాకుండా ఇంకొక పిట్ల అని కర్రీ ఉంటుంది. అది దాదాపు చపాతీకి, దోశకు, పూరికి కూడా చాలా బాగుంటుంది. ఈరోజు అది చేయమని మా వారు అడుగుతుంటే అది చేస్తా. తర్వాత చట్నీ కూడా చేస్తా. పిల్లలు తినరు, వాళ్ళకి కొంచెం ఇంట్రెస్ట్ ఉండదు. మేమిద్దరం అయితే ఏదైనా ట్రై చేసి బాగుంది బాగలేదు అనుకొని అప్పుడు నిర్ణయించుకోవాలి. కానీ వాళ్ళకి అది కొన్ని అసలు టేస్ట్ చూడకనే ఇది వద్దు అని అంటారు. అట్లా ఇప్పుడు మేమైతే ఇది చేసుకుందాం అనుకుంటున్నాం. వాళ్ళు కొంచెం లేట్గా లేస్తారు కాబట్టి చట్నీ వాళ్ళకు బ్రేక్ఫాస్ట్ అయినాక వాళ్ళు లేచే టైంకి చట్నీ చేసి పెడతా. ఇప్పుడైతే నేను పిట్ల అనే కర్రీ చేస్తున్నా. జనరల్గా ఇది అందరికీ తెలిసిందే. శనగపిండి, మనకు శనగపప్పులు, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, కొత్తిమీర, ఉల్లి ఆకు, పుదీనా, కరివేపాకు ఉంటే వేసుకోవచ్చు. ఇక్కడ పసుపు, ఉప్పు, ఆవాలు, మెయిన్ ఆవాలు ఉండాలి దీనికి. అయితే ఇక్కడ ఆయిల్ కొంచెం ఎక్కువ వేడి కావాలి. మనం నూనె, ఆవాలు కాదు వేడేది, నూనె వేడి కావాలి. నూనె ఎక్కువ వేడైన తర్వాత ఆవాలు వేయాలి. ఆవాలు వేసినప్పుడు చిట్చిట అని టప్పని పేలిపోయేటట్టు రావాలి. అట్లయినప్పుడు ఈ కర్రీ చాలా టేస్ట్గా ఉంటుంది. అట్లా కావడానికి నేను నూనెను కొంచెం ఎక్కువసేపు వేడి చేస్తున్నా. ఇవి చూడండి, వేసిన వెంటనే టపటప అని సౌండ్ వచ్చుకుంటూ ఒక మంచి అరోమా వస్తుంది. ఆవా నూనె ఫ్లేవర్ కమ్మగా వస్తుంది. అయితే అట్లానే మనం ఆవ నూనెతోటి వంటకాలు చేసుకున్నాడు మనకు అది అలవాట్లేదు, హీట్ అని కూడా అంటారు. ఇప్పుడు ఒక విషయం చెప్తా. మేము రాజస్థాన్ వెళ్ళాం కదా పోయినసారి జనవరిలో. అక్కడ మొత్తం ఆవ నూనె, సోయా నూనె. సరే ఇక్కడ వీళ్ళు తింటున్నారు కదా మనం ఎందుకు తినాం అన్నట్టుగా మేము అక్కడ వంట చేసుకున్నాం. అప్పుడు అంతా మనకు నేను షూట్ చేయలే కానీ చాలా బాగుంది. అక్కడ ప్రతిరోజు వంట చేసుకున్నాం. అయితే ఆ నూనె వాడినప్పుడు మనం అస్సలే తినలేము. అట్లనేమో ఫుల్గా మనం ఆవ నూనె, సోయా నూనెతోటి తినలేము, మనకు అలవాట్లేదు. కాబట్టి ఈ కర్రీకి మాత్రం నూనె వేడిన తర్వాత ఆవాలు చిట్చిట అని వేగినప్పుడు ఒక మంచి ఫ్లేవర్ వస్తుంది. దాంతో ఈ కర్రీకి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు నేను ఆవాలు వేడైన తర్వాత ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, కొత్తిమీర, ఉల్లాకు, శనగపప్పులు మొత్తం ఒక్కసారి వేసేసిన, జస్ట్ వేగిపోవడమే అంతే. తర్వాత ఇక్కడ శనగపిండిని మనకి ఎంత క్వాంటిటీ కావాలనో చూసుకొని డైరెక్ట్ ఆయిల్ వేసి ఫ్రై చేసిన తర్వాత కూడా వాటర్ వేసుకోవచ్చు. లేకుంటే ఉండలు కట్టకుండా ఫస్టే కూడా కలిపి వేసుకోవచ్చు. అయితే ఉప్పు మాత్రం ఒకటి చూసేసుకోవాలి. కొంచెం ఉప్పు వేసినా కానీ దీనిలో ఉప్పు ఎక్కువైనట్టు అనిపిస్తుంది. అదొకటి మాత్రం కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. ఈ కర్రీ చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ కర్రీని కూడా 2 విధాలుగా యూజ్ చేసుకోవచ్చు. ఒకటేమో ఈ కర్రీని మామూలుగా మనం పలసటి పప్పు గంటె జారుడులాగా చేసుకొని ఒక బౌల్ వేసుకొని దోశ నాన్లో డిప్ వేసుకుంటూ తినచ్చు. అట్లా కాకుండా కొంచెం మెత్తగా క్రీమ్ బేస్ లాగా చేసి మన దోశ మీద కూడా పైన అంతా పేస్ట్ లాగా పూసి అట్లా కూడా తినచ్చు. 2 రకాలు చేయొచ్చు. ఇప్పుడు నేనైతే మా వారికి బౌల్ ఇస్తాను, నేను అట్లా వేసుకొని తింటా. ఇప్పుడు నెక్స్ట్ పసుపు వేసిన తర్వాత మనం శనగపిండి పోసి వాటర్ వేసుకొని మనకి ఎంత క్వాంటిటీ కావాలో అంత చూసుకొని వాటర్ వేసుకోవాలి, ఉప్పు వేసుకోవాలి. అంత సింపుల్ కర్రీ. ఇప్పుడు మనం శనగపిండి కూడా కలుపుకున్నాం. ఆల్రెడీ పాలు కూడా వేగుతున్నాయి. ఇక్కడ చూడండి, ఆవాలు ఎగిరి ఇక్కడ కూడా పడ్డాయి ఒకటి పాలని, అట్లా చిక్కినట్టు కావాలి. ఇప్పుడు మనం ఇది వేసుకున్నాం, శనగపిండి వేసుకున్నాం. వేసిన తర్వాత వెంటనే వాటర్ పోయాలి మనం. తర్వాత ఉప్పు వేసుకోవాలి. ఉప్పు చాలా తక్కువ వేయాలి, ఎందుకంటే కొంచెం వేసినా కానీ ఎక్కువ అనిపిస్తుంది. అందుకని మళ్ళీ తక్కువ ఉంటే తర్వాత వేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని కూడా మనము 2 రకాలుగా వాడుకోవచ్చు. ఇప్పుడు ఇట్లున్నప్పుడు ఒక బౌల్ వేసుకొని మనం పెసరట్టు వేసుకొని అద్దుకొని తినచ్చు. లేకపోతే మనం పెసరట్టు వేసిన తర్వాత దాని మీద కూడా ఇట్లా మొత్తం దోశ మీదనే అట్లా రుద్దచ్చు. ఈ 2 రకాల మనకి ఏది నచ్చితే అది చేసుకోవచ్చు. ఇప్పుడు మనము వేసుకుందాం. మనం ఇది పెసర్లు
తర్వాత కొన్ని బియ్యము, తర్వాత మెంతులు, అటుకులు. ఇది మన పెసర దోశకు వేసుకున్న మిక్సింగ్ మొత్తం పెసరతో దోశ కూడా. అయితే ఇప్పుడు మనకు పెసర దోశ రెడీ అయింది. ఈ పిట్ల కర్రీ కూడా రెడీ అయింది. ఈ మా వారికి బ్రేక్ఫాస్ట్ పెట్టి నేను పూజ చేసుకునేది ఉంది. చాలా లేట్ అవుతుంది, అందుకే తనకు బ్రేక్ఫాస్ట్ పెడుతున్నా. పూజ అయిన తర్వాత నేను బ్రేక్ఫాస్ట్ చేస్తా. మనము ఇప్పుడు చట్నీ కూడా వేయించి పెట్టినా అవి కూడా గ్రైండ్ చేసి మళ్ళీ పూజ టైంలో కలుద్దాం. పౌర్ణమి కాబట్టి నేను కుబేర కొంచెం పోయిన నెలలో మనం పెట్టుకున్నాం కదా, దాన్ని క్లీన్ చేసి మళ్ళీ బియ్యం వేసి పెడదాం అనుకుంటున్నా. ఈ కొత్త సంవత్సరంలో ఈరోజే ఫస్ట్ కాబట్టి కంపల్సరీ చేయాలనుకుంటున్నా. ఇప్పుడు క్లీన్ చేద్దాం. ఇప్పుడు ఇక్కడ మనకు ఈ సంవత్సరం ఇదే ఫస్ట్ టైం నేను క్లీన్ చేసుడు. పెట్టిన తర్వాత కొత్త సంవత్సరం ఫస్ట్ టైం పౌర్ణమి వచ్చింది కదా అని క్లీన్ చేస్తున్నా. ప్రతి పౌర్ణమికి చేయాలంటారు. ఒకవేళ మనకు వీలు కాకపోతే మళ్ళీ ఇంకొక నెక్స్ట్ పౌర్ణమికి చేసుకోవాలి. మళ్ళీ లేకుంటే అట్లా కాకుండా ఇంకెప్పుడైనా మనకు రూమ్ అంతా పూజా రూమ్ క్లీన్ చేసినప్పుడైనా చేసుకోవచ్చు. అట్లా ఎప్పుడో ఒకసారి అయితే క్లీన్ అప్పుడప్పుడు చేసుకుంటూ ఉంటే చాలా బాగుంటుంది. దేవతా ప్రతిమలైనా అంతే, మనం ఏదైనా పూజా రూమ్లో క్లీన్గా అనేది కంపల్సరీ. గడప అలంకరించుకుందాం. ఇక్కడ చూడండి, మనం కుబేర కొంచెం క్లీన్ చేసుకున్నాక దాంట్లో వేసుకునే వస్తువులు చూడండి. ఇది పైన పెట్టడానికి ఖర్జూర పండు, ఇది గోమతి చక్రాలు, ఇక్కడ అమ్మవారి రూపు బంగారుది, తర్వాత గురువింజ గింజలు, ఇక్కడ పసుపు కొమ్ము, గురువింజ గింజలు అయిన తర్వాత ఇక్కడ తామర గింజలు, ఇక్కడ కాయను, ముత్యము, పగడము, లక్ష్మీ గవ్వలు అంటారు కదా, గవ్వ ఇది అక్క అంటారు కదా, అది ఇది. ఇంకా వెండిది కూడా ఉంటే వేసుకోవచ్చు. మన పాత్ర ఎంత చిన్నదో దానికి అనుకూలంగా ఇవి మినిమం అయితే వేసిన నేను. అట్లా ఇప్పుడు నేను క్లీన్ చేసి పెట్టుకున్నాం. ఇప్పుడు దీనిలో పెట్టేసి మళ్ళీ యథావిధిగా అక్కడ పెట్టుకుంటా నేను పూజా రూమ్లో. రోజు ఇంతే. ఇప్పుడు నేను పూజ కంప్లీట్ చేస్తాను. ఇక్కడ మనము నైవేద్యం పెట్టేటప్పుడు కంపల్సరీ చిన్నగా ఏదన్నా పసుపుతోటి ముగ్గు వేసిన తర్వాతనే ఇక్కడ ముగ్గు మీదనే నైవేద్యం పెట్టాలి మనం. ఇప్పుడు ఇక్కడ నేను కుబేర కొంచెం పెట్టిన తర్వాత నైవేద్యం పెట్టిన తర్వాత మిగతా దేవత ప్రతిమలన్నీ ఈ పీఠం మీద పెట్టుకుంటా. నైవేద్యం పెట్టి హారతి చేయిస్తే ఈ పూజ అయిపోతుంది. ఇప్పుడు కుబేర కొంచెం అలంకరణ అయింది. పుష్పాన్ని సమర్పించిన తర్వాత ముందు నైవేద్యం కూడా పెట్టిన తర్వాత దీపం ధూపం. ఇప్పుడు దీపధూపాలతోటి మనం కుబేర పూజ కంప్లీట్ చేద్దాం. తర్వాత మిగతా పూజ అయిపోయింది. నేను కూడా బ్రేక్ఫాస్ట్ చేస్తాను. ఇది ఇంతకుముందు మనం చేసిన కర్రీని దోశ మీద పైన పేస్ట్ లాగా అప్లై చేసి అట్లా కూడా తినచ్చు అని చెప్పిన కదా, నేను అట్లనే తింటున్నా. చాలా టేస్ట్గా ఉంది. ఇదైతే నాకైతే ఇట్లా నచ్చింది. ఆనియన్స్ కూడా వేసుకోవచ్చు కానీ నేను ఇప్పుడు వేయద్దని అనుకున్నాను. ఇప్పుడు మనం ఇక్కడ బెల్లపన్నం తయారు చేస్తున్నాను నేను. పగలు లంచ్ టైంలో మన ఈరోజు కుబేర కొంచెం మళ్ళీ క్లీన్ చేసి పెట్టుకున్నాం కదా. అక్కడ మార్నింగ్ అయితే బెల్లమును పండు నివేదించిన. ఇప్పుడు పగలు లంచ్ టైంలో బెల్లపన్నం నివేదిస్తా. ఇప్పుడు మామూలుగా మనకు వేడన్నం అవుతుంది. అయిన తర్వాత వేడన్నం కొంచెం తీసుకొని దానిలో పాలు పోసి బెల్లం వేసి ఇక్కడ పెట్టిన. కొంచెం మెత్తగా ఉడికింది ఆల్రెడీ అన్నం. కొంచెం అయిన తర్వాత ఒక 2-3 నిమిషాల తర్వాత బెల్లం కరిగిన తర్వాత దీనిలో ఇలాచి కొంచెం నెయ్యి కూడా యాడ్ చేసుకొని మనం నివేదించవచ్చు. ఇక్కడ నేను పప్పుచారు చేస్తున్నా ఈరోజు. ఈరోజైతే మునక్కాడలు లేవు, వంకాయలు, టమాటాలు, క్యారెట్లు. అదే మన పప్పుచారు వారానికి ఒకసారైనా కంపల్సరీ ఉంటే మంచిగా అనిపిస్తుంది. క్యారెట్లు ఎక్కువ ఉన్నాయి ఇవాళ. ఇప్పుడు మన బెల్లపన్నం అయిన తర్వాత దేవుని దగ్గర నివేదించాం. మామూలుగా పప్పుచారు పప్పు వేరే చేసిన ఈరోజు కూడా సేమ్ రెగ్యులర్గా ఇట్లా ఉంటుంది. అంటే 2 కూరలు
కొంచెం పప్పులా వాళ్ళు నెయ్యి వేసుకొని తింటారు పిల్లలు. ఇప్పుడు బెల్లం మనం కరిగిన తర్వాత మంచి కలర్ వస్తుంది. కొంచెంసేపు వెయిట్ చేయాలి. వెయిట్ చేసిన తర్వాత మనం కొంచెం నెయ్యి తీసుకొస్తే ఈ లోపల దేవుడు మన బెల్లపన్నం రెడీ అయింది. ఇలాచి 1 స్పూన్ నెయ్యి వేసిన. ఇప్పుడు ఈ అన్నాన్ని వేడిగా పెట్టద్దు, చల్లారబెట్టిన తర్వాతనే నివేదన అనేది చేయాలి. మనకు టైం ఉందంటే మనం పూజ టైంలో అయితే చల్లారదాకా వెయిట్ చేస్తాం, కానీ ఇప్పుడైతే డైరెక్ట్ నివేదన అంటే చల్లారబెట్టి చేయాలి. ఈరోజు అయితే ఇంతే, నేనైతే నివేదిస్తా. మళ్ళీ ఒక మంచి వీడియోతోటి మళ్ళీ కలుద్దాం. బాయ్.